40 మంది ప్రాణాలు తీసిన రైలు ప్రమాదానికి కారణమేంటి? పట్టాలు విరిగాయా? పట్టాల కింద కుట్ర ఏదైనా జరిగిందా? రిపబ్లిక్ డేకి కొద్ది రోజుల ముందుగా జరిగిన ఈ ప్రమాదం వెనుక సంఘ విద్రోహ శక్తుల కుట్ర ఉందా? ఇప్పుడు ఇదే కోణంలో దర్యాప్తు సాగిస్తూ ఉన్నాయి ఎన్ఐఏ, సిఐడి టీంలు. ఆంధ్ర ఒడిషా సరిహద్దుల్లో హీరాఖండ్ ఎక్స్ప్రెస్ ప్రమాదం. నలభై కుటుంబాల్లో విషాదం నింపిన డెత్ జర్నీ. సాంకేతిక లోపంతో జరిగిన ప్రమాదమా లేక విద్రోహ చర్య? నిగ్గు తేల్చే పనిలో దర్యాప్తు బృందాలు, రంగంలోకి ఎన్ఐఏ, సిఐడి బృందాలు. నలభై మంది ప్రాణాలు బలిగొన్న హీరాఖండ్ ఎక్స్ప్రెస్ ప్రమాదం వెనుక అనేక అనుమానాలు రేజ్ అవుతున్నాయి. హీరాఖండ్ ఎక్స్ప్రెస్ దుర్ఘటన అసలు ప్రమాదమా లేక విద్రోహ చర్య అనేది ఇప్పుడు కొత్త కోణం వెలుగులోకి వస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర పరిశోధన బృందాలు రంగంలోకి దిగాయి. ఓవైపు ఎన్ఐఏ బృందం కొద్దిసేపటి క్రిందటే ఘటనా స్థలానికి చేరుకొని విచారించింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సిఐడి నిపుణులు కూడా రంగంలోకి దిగారు. అదేవిధంగా అటు పౌర విమానయాన శాఖకు సంబంధించిన నిపుణులు, ఇప్పుడు రైల్వే శాఖకు సంబంధించిన నిపుణులు కూడా దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. ట్రైన్ ప్రమాదానికి కొద్ది సెకండ్ల ముందు పెద్దగా శబ్దం రావడం, ప్రమాదాన్ని ఊహించిన లోకో పైలట్ సడన్ బ్రేక్ వేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు వాల్తేరు రైల్వే డిఆర్ఎం చంద్రశేఖర్ ముఖర్జీ భావిస్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన తీరును ప్రత్యక్షంగా చూసిన గేట్మెన్ చెప్తున్న వివరణ కూడా ఇందుకు బలం చేకూరుస్తోంది. ప్రమాదానికి కొన్ని సెకండ్ల ముందు ఇంజన్లో మంటలు వచ్చాయంటున్నాడు గేట్మెన్. ఈ విషయాన్ని స్టేషన్ మెన్కు చేరవేసే లోపే ప్రమాదం జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నేను గేట్ కాడ ఉన్నానండి, బండి ఆర్ను కొట్టిందండి. నేను ఎక్సెంట్ చేయనందుకే లెగిసానండి. లెగిసిన తర్వాత నాకు కట్ పాయింట్ల దగ్గర నుంచి అగ్గి మంటలో కనిపిస్తుందండి. వీల్ కాడ చక్రాల దగ్గర కనిపిస్తే నేను వెంటనే ఏడ్ చేసానమ్మ, ఇదేదో అయిపోద్ది బండి, లాభం లేదు, మేస్టర్ గారికి చెప్పాలనుకుని వెంటనే నేను రింగ్ చేసి మేస్టర్ గారికి చెప్పానండి. సార్ ఇలా అగిన మంటలు వస్తుంది ఇంజిన్ దగ్గర నుంచి, బండి అదొక శబ్దం వస్తుంది, బండి చాలా దీనిగా ఉంది అనుకుని అనేసరికి ఈ లోపు బండి పాస్ అయిపోయిందండి. నా క్యాబిన్ నుంచి పాస్ అయిపోయింది. నా గేట్ పాస్ అయిపోయి ఇక్కడ దడాలు మన్నది. 2 శబ్దాలు వినిపించింది, దడీలు అనుకుని. అంతే పిట్లు తెరబడిపోయింది. తెరబడిపోగానే అమ్మ నేను చూసిన తర్వాత నేను సెన్సాక్షన్ అయిపోయి అలా నిలబడిపోయాను అంతే. ఈ ప్రమాదంలో 4 జనరల్ బోగీలు, 2 స్లీపర్ బోగీలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరో 2 బోగీలు దెబ్బతిన్నాయి. బాధితుల అరుపులు, కేకలతో ఆ ప్రాంతం భీతావాహంగా మారింది. హాహాకారాలు, శబ్దాలు విని పరుగును వెళ్లిన స్థానికులు అక్కడి దృశ్యాలు చూసి భయకంపితులయ్యారు. తెగిపడ్డ శరీర భాగాలు, కాపాడమంటూ వేడుకుంటున్న బాధితులను చూసి కంటతడి పెట్టారు. రైల్వే అధికారులు, ఎన్ఐఏ, సిఐడి బృందాలు ఎవరి స్టైల్లో వారు దర్యాప్తు సాగిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన రైల్వే అధికారులు అసాధారణ పరిస్థితుల్లో తప్ప ఇలాంటి ప్రమాదం జరిగే అవకాశం లేదంటున్నారు. అయితే కుట్ర కోణాన్ని తోసిపుచ్చలేమంటున్నారు. పైగా ఆంధ్ర ఒడిషా సరిహద్దుల్లో ప్రమాదం జరగడంతో అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. రైల్వే ప్రమాదం సంఘటన, అది ప్రమాదవనాలో విద్రోహనాలో ఇప్పుడు చెప్పలేం కాబట్టి ఈ సంఘటన సంబంధించిన కేసు రైల్వే పోలీసు రిజిస్టర్ చేశారు. ఇనిషియల్ గా ఈ కేసు మాకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సిఐడికి. సో సిఐడికి ట్రాన్స్ఫర్ అవుతూనే మేము ఒక 5 దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. 5 ఇన్వెస్టిగేషన్ టీమ్స్. 5 బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేపట్టిన సిఐడి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామంటున్నారు. విద్రోహ చర్య, ప్రమాదమా అనేది ఇప్పుడే తేల్చలేమంటున్నారు. విజయనగరం జిల్లాలో జరిగిన హీరాఖండ్ ఎక్స్ప్రెస్ ప్రమాదంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ప్రత్యేక దృష్టి పెట్టింది. రిపబ్లిక్ డే సమీపిస్తున్న తరుణంలో జరిగిన ఈ ప్రమాదంలో విద్రోహ కోణం ఉందా లేదా అనే అంశాన్ని ఎన్ఐఏ నిగ్గు తేల్చనుంది. రైల్వే శాఖ ప్రాథమిక విచారణలో ప్రమాదానికి సాంకేతిక లోపాలే కారణమని వెల్లడైంది. అయితే ప్రమాదంపై విభిన్న కోణాల్లో దర్యాప్తు జరుపుతామని ప్రకటించారు రైల్వే మంత్రి సురేష్ ప్రభు. కారణం ఏదైనా, కారకులు ఎవరైనా వదిలిపెట్టబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ సూచన మేరకు హీరాఖండ్ ట్రాజడీపై దర్యాప్తు చేస్తోంది ఎన్ఐఏ.